హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని పావురాలు ఉన్నాయి. ఆ పావురాలు ఏమిటి, అట్లా ఆ పావురాలు పేర్లు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మా గురువు గారిని అడిగి తెలుసుకున్నామా ఫ్రెండ్స్? చెప్పండి గురుగారు. ఒక లాల్ కట్ పెయింట్ గట్టిగా చెప్పండి. ఒక లాల్ కట్ పెయింట్ ఉన్నది అందులోని. ఆ పెయింట్ చాలా లాకెట్ పెయింట్ అనేది అట్లా అది ఏ జాతికి లాల్ సంబంధించింది? కట్ పెయింట్ పావురంలోని ఒక లాల్ కట్ అనే జాతికి సంబంధించినటువంటి పావురం అది. ఆ పావురం అరుదుగా ఉంటుంటాయి ఆ బ్రీడ్, కానీ చాలా అరుదుగా చాలా చక్కగా ఎగురుతాయి పావురాలు. అంటే ఆ పావురానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి గురుగారు? ఆ పావురం ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కలరు సబ్జీ కింద ఉండి, ఎర్ర సబ్జీ కింద ఉండి, దాని మీద ఎర్ర రెడ్ షేడ్లు ఉంటాయి. అది ఎగిరేటప్పుడు చాలా క్లాసికల్గా ఎగురుతుంది పావురం. ఆ బ్రీడ్ చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట. ఆ బ్రీడు దిగిన తర్వాత పావురం చూస్తే చాలా చాలా చక్కగా కనపడుతుంది. మేము కొంచెం గట్టిగా మాట్లాడారు. జత కైరాలు చాలా ఎక్స్ట్రాడినరీ బ్రీడ్ అయ్యి, అవి మన కాకినాడలోనే వచ్చినవి కాకుండా ఇది గుంటూరు నుంచి తీసుకొచ్చారు ఆ బ్రీడ్ని. ఆ బ్రీడ్ చాలా చక్కగా ఎగురుతాయి పావురాలు. ఆ కైరాలు మన కాకినాడ అతిగా దొరకవు, కానీ చాలా ఎక్కడ ఊరైనా కైరాలు అనే పావురం ఎక్కడ ఫేమస్? ఇది గుంటూరులోని ఫేమస్ అండి. నగర్లో చాలా ఫేమస్ ఆ పావురాలు. అవి చాలా కాస్ట్లీ పావురాలు అన్నమాట. గట్టిగా మాట్లాడారు. కాస్ట్లీ పావురాలు అవి. అవి మెయిన్ కొంతమంది పావురాలు జాతులు పెంచే వాళ్ళ దగ్గరే ఉంటాయి అవి. సబ్జాలు చాలా క్లాసికల్గా ఎగురుతూ ఉంటాయి. ఎక్కువగా ఎక్కువగా ఎక్కడ చూడవచ్చు? గత 30-40 ఏళ్ళ నుంచి కూడా ఎక్కువగా ఎగిరే పావురాలు కొంచెం గట్టిగా సబ్జాలు, రేకులు ఎగిరేవి కాకినాడలోని. ఈ మయాన్ని ఎక్కువగా చీటాలని బ్రీడ్ని తీసుకొచ్చి వేరే ఊర్ల నుంచి, అది గుంటూరు, తెనాలి, విజయవాడ అనే నగరాల నుంచి పట్ల అట్లా కాస్ట్ ఎలా ఉంటాయని? అట్లా కాస్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కాస్ట్తో కొనుక్కుంటారు. ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే నచ్చితే జత 4000, 3000, 5000. నిజంగానే అంత కాస్ట్ ఉంటుంది? నిజంగానే దాంట్లో అంత క్వాలిటీ ఉంటుందా? రాజు ఎక్కడున్నా రాజే అంటారు. అలాగే ఈ ఎగిరే పావురాలు రాజులు చాలా క్లాసికల్ కలర్స్, చాందినీలు చాలా మంచి పేరున్న పావురాలు. అవి చాలా అరుదుగా కూడా దొరుకుతూ ఉంటాయి, ఎప్పుడో కానీ దొరకవు. ఎంత ఉంటాయి గురుగా? ఒక 8000 అంటే ఉంటాయి సహజంగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.